నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. ఎమ్మెల్యే షాజహానా బాషా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని ఎమ్మెల్యే షాజహానా బాషా అన్నారు. భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు. ఎమ్మెల్యే షాజహానా బాషా రైతుల భూ సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే షాజహానా బాషా అన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే షాజహానా బాషా అన్నారు. శనివారం పట్నంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలక దశని, మాదక ద్రవ్యాలు, గంజాయి తదితర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని కుటుంబానికి అండగా నిలవడమే కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాల కృష్ణమూర్తి, ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్, సిబ్బంది రెడ్డప్ప, మహమ్మద్ ఖాన్, టీడీపీ నాయకులు షంషీర్, సంగంహార్, శ్రీరామ వినోద్, జేసీబీ వేణు, చిన్న మహేష్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మన ప్రిన్సిపాల్ గారు ప్రారంభించారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి అది విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈరోజు మనిషికి 3 పూట్ల భోజనం అవసరం. ఎవరు ఎక్కడైనా కానీ తెల్లవారి లేస్తే త్వరగా రెడీ అయ్యి టిఫిన్ చేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజ్ వెళ్ళే వాళ్ళు కాలేజ్ వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, వేరే పనులకు వెళ్ళే వాళ్ళు పనులకు వెళ్తారు.
ఆ క్రమంగా ఈరోజు పిల్లలు మీరు ఇంటర్మీడియట్ కాలేజ్కి మధ్యాహ్నానికి వచ్చి ఇక్కడ మీ సాయంత్రం తెల్లవారు వచ్చి సాయంత్రం వరకు మీ చదువు పూర్తి చేసుకొని సాయంత్రానికి మీరు రిటర్న్ వెళ్తారు. తల్లిదండ్రులు మీకోసం టిఫిన్ చేస్తారు. ఇంకా అదే టిఫిన్ మీకు ఇమీడియట్ గా మీకు కట్టివలసి వస్తుందా, లేదంటే మీకోసం మధ్యాహ్నం కోసం మళ్ళా సపరేట్ భోజనం చేసి వాళ్ళు కట్టి మీకు క్యారియర్ లాగా ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఒక ప్రత్యేక కార్యక్రమం చేయాల. మీరు మీ ఇళ్ల నుంచి మధ్యాహ్నం భోజనం ఏం తెచ్చుకునే అవసరం లేదు. ఆ మధ్యాహ్నం భోజనం మీకు కల్పించే బాధ్యత కూడా మాది అని చెప్పి ఒక నినాదం ఇచ్చి మీకోసం ఒక అడుగు ముందుకు వేసి మీ మధ్యాహ్నం భోజనం బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మీకు మిడ్ డే మీల్స్ అనేది మధ్యాహ్నం భోజనం చాలా అవసరం. మీకు ఒక గుర్తింపు తెచ్చినట్లయితే రేపు దాదాపు మీరు ఉన్న పిల్లలు అందరూ ఓటు హక్కు కలిగిన వాళ్ళని, మీకు ఒక సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మీరు మీ జీవితాల్లో నిర్ణయాలు తీసుకొని ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వెళ్ళాలా, ఇంజనీరింగ్ వెళ్ళాలా, లేదా వేరే బెటర్ కోర్సెస్కి వెళ్ళాలా, ఐటీఐకి వెళ్ళాలా, ఎక్కడ వెళ్ళాలని చెప్పి నిర్ణయాలు ఇక్కడి నుంచే తీసుకోవాలి. ఇక్కడ మీరు చాలా ఒక బ్యాలెన్స్ గా ఉండాలి. చాలా మెచ్యూర్డ్ గా, వెల్ డెవలప్డ్ గా, చాలా ప్లాన్ గా, చాలా సిస్టమైజ్ గా, చాలా బాధ్యతగా మీరు ఉండాలి. మీ బాధ్యతనే ఈ రోజు మీరు ఏదైతే ఇంటర్మీడియట్ తర్వాత వేసే అడుగే మీ జీవితానికి పునాది ఎత్తారు. ఇదే కాకుండా మీరు ఒకటి బాగా తెలుసుకోవాలా, ముందర మనకు ZPH స్కూల్ ఉంది, ఇక్కడ ఇంటర్మీడియట్ ఉంది, పక్కన డిగ్రీ కాలేజ్ ఉంది. మీకు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ ఎవరైతే మీ లెక్చరర్స్ ఉన్నారో ఈ లెక్చరర్స్ మీకు నారాయణలో పోతే కూడా దొరకరు, ఇంకోటి కేశవరెడ్డిలో దొరకరు, చైతన్యలో కూడా లేదు. ఇటువంటి టీచర్స్ దగ్గర ఇటువంటి లెక్చరర్స్ దగ్గర చదువుతున్న మీరు ఇంకా బాధ్యత పెంచుకోవాలి. మీరు మెసేజ్ ఒకటి ఏమి ఇవ్వాలంటే, మేము మా తల్లిదండ్రుల గౌరవానికి కాపాడేదానికి ఈ స్కూల్కి వచ్చాం. మా గురువులకు, మాకు చదువు నేర్పించే గురువులకు వాళ్ళ విలువలు కాపాడేదానికి వాళ్ళకు మా జీవితాంతం ఇక్కడి నుంచి ఒక రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే షాజహానా బాషా అన్నారు. శనివారం మండలంలోని పొన్నేటిపాలెం చిప్పిలి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూ సర్వేల పేరుతో వైసీపీ నాయకులు పేదల భూములను కబ్జా చేశారని విమర్శించారు. గ్రామాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెవెన్యూ సదస్సులో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అక్కడికక్కడే పరిష్కరించదగినవి పరిష్కరించి, కాని వాటిని 45 రోజుల్లో పరిష్కరించి అర్జీదారుడికి సమాచారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో జీవి నాయుడు, జేసీబీ వేణు, గురు యాదవ్, భారతి, సంగం హరి, పూలకుండ్ల హరి, శ్రీరామ వినోద్, చెన్న రాముడు తదితరులు అన్న ఇద్దరికి భాగాలకు పాస్బుక్ రెడీ, ఒక భాగం మాత్రం మధ్య పెండింగ్ పెట్టాను. అది ఎందుకు అనేది సబ్డివిజన్ చేసుకున్నాం మనం. మూడు కూడా ఒకసారి సబ్డివిజన్ తీసేసినారు సార్. దీనికోసం సుమారుగా 20 అర్జీలు ఇచ్చింటాను సార్. ఇప్పుడెప్పటి నుంచి 20 అర్జీలు ఇచ్చింటాను సార్. నాకు ఆన్లైన్ ఉంది చేసేసిన సార్. అది తగ్గించేసి కింద పడిపోతాం. లేదు సార్, మొన్న పాపాలన్నీ మనం చుట్టుకుంటాయి సార్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాను సార్. దీంతో రాత్రికి రాత్రికి నిద్ర రాదు. కరెక్ట్గా చెప్పేసి చెప్పుకోలేదు.
ये अप्लाई करें अभी अप्लाई చేస్తున్నాము అది మేడం చదువులు బాబాయ్ కదా అన్న డాక్టర్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ఈ స్పష్టంతో మీ ఏదైతే భూములపైన గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు స్వస్తి పలుకుతూ మరొకసారి ప్రజల మధ్యలో ప్రజా వేదిక ద్వారా వాస్తవాలు తెలుసుకొని ప్రజా సమస్యల పైన పరిష్కార మార్గం పెట్టడానికి రెవెన్యూ సదస్సులు పెట్టారు. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే సర్వే పేరుతో, పంచాయతీ సర్వేల పేరుతో ఎక్కడెక్కడ భూములు ఖాళీలు ఉన్నాయి, ఎవరు ఉన్నాయి, ఏవే ఉన్నాయని చూసి ఉన్న నాయకులు మీ భూములు పరాధీనం చేసుకుని మీ భూములకు కబ్జాలు చేసి మీకు మీ భూముల్లో లేకుండా చేశారు. ఇటువంటి అరాచక పరిపాలన గత 5 సంవత్సరాల్లో జరిగింది. అది జరగకుండా ఈరోజు పూర్తి స్థాయిగా ప్రజా సమస్యలుగా ప్రజల అవసరాల మేరకు రెవెన్యూ సదస్సులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెవెన్యూ సదస్సులు ప్రజా సదస్సులు, ప్రజా అవసరాల మేరకు పెట్టిన సదస్సులు. మీ భూములు ఎవరు ఎక్కడ కబ్జా చేశారు, మీ పాస్బుక్లు రెవెన్యూ అధికారులు సకాలంలో వన్డీలు కానీ మిటేషన్లు కానీ ఏమైనా అడంగలు కానీ మీకు కావాల్సిన ఇవి కానీ ఈక పాస్బుక్లు కానీ ఈకపోతే ఈరోజు ఈ సదస్సు ద్వారా మీరు తెలపండి. తప్పకుండా ఇచ్చిన గడువు లోపల మీ పాస్బుక్లకు మీకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. మీరు ఇంకా బాధ్యతగా ఉండండి. ఎక్కడ కూడా మీ బాధ్యత మరవద్దండి. మీకు ఏమైనా సమస్యలు వచ్చినా సకాలంలో అధికారులు స్పందించకపోయినా మీరు నా దగ్గరికి వచ్చి ఎప్పుడైనా మీ సమస్యలు తెలపచ్చు. అదేవిధంగా ఈరోజు ఏది ఎట్లయినా కానీ మీ రెవెన్యూ సదస్సుకు మీ సమస్యలు మీ అవసరాలు మీరు పూర్తి స్థాయిగా తెలపండి. అది సకాలంలో పరిష్కార మార్గంలో పెట్టడానికి ఏవైనా చిన్న ఉంటే ఇప్పుడే మీతో కొన్ని సర్వేలు ఏదైనా ఉంటే చిన్న డిస్ప్యూట్లు ఉంటే అధికారులు ఇప్పుడే వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పూర్తి స్థాయిగా మండల స్థాయి అధికారులందరూ ఇక్కడే ఉంటారు, ఉండి మీ సమస్యలు పరిష్కారం చేస్తారు. దయచేసి మీరందరూ పొన్నూటుపాలెం రెవెన్యూ ఉన్న సంబంధించిన ప్రజలందరూ మీ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ గ్రామ జ్యోతి సొసైటీ సేవలు అభినందనీయమని ఏడీజీ పి అబ్రహం అన్నారు. శనివారం స్థానిక అక్షయ హోటల్లో గ్రామ జ్యోతి సొసైటీ ది మూమెంట్ ఇండియా A21 సంయుక్త ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ బి అబ్రహం మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన వాక్ ఫర్ ఫ్రీడమ్ కార్యక్రమం భారతదేశంలో మూమెంట్ ఇండియా ముంబై వారి సౌజన్యంతో పలు చోట్ల నిర్వహించారన్నారు. మదనపల్లిలో గ్రామ జ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో సుమారు 2500 మంది పాల్గొని విజయవంతం చేశారని, దేశంలో 7 రాష్ట్రాల్లో 52 ప్రదేశాల్లో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వేలాది మందితో గ్రామ జ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో విజయవంతంగా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. వారందరినీ అభినందన సభలో సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ది మూమెంట్ ఇండియా ముంబై డైరెక్టర్ శ్యామ్ కోషి, సౌత్ ఇండియన్ రీజియన్ ఆసియా కోఆర్డినేటర్ డాక్టర్ అబ్రహం, బీటీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ వైఎస్ మణిరత్నం, గ్రామ జ్యోతి సొసైటీ వ్యవస్థాపకులు సుభద్ర తదితరులు పాల్గొన్నారు. I would like to know how many persons know Telugu. అదే మన సహకార భారతి ఈ సంస్థ ద్వారానే ప్లీజ్ వెల్కమ్ తొందరగా ప్లీజ్ వేదిక ఫోటో
Please side, please. Please side, please. చూడండి సార్. సార్ సార్ వాళ్ళు ఫోటోస్ తీసుకుంటున్నారు. అబ్బు ఈశ్వరయ్య విష్ణు డాక్టర్ ఈశ్వరయ్య గారు 5 నిమిషాలు, ఎందుకంటే జడ్జి గారికి టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ప్రభాకర్ కొత్తగూడెం. నెక్స్ట్ ఫెలిషియా మేడం. దయచేసి అందరూ తీసుకున్న తర్వాత అందరూ అట్లే కూర్చో. But I would like to share one thing. I would like to share one thing to take home. That is, to protect human values is more important in protecting other values. If we protect the human values, automatically we can reduce the human trafficking also. In every platforms, in every type of organization, we can find human values are reduced day by day because of selfishness. Some people protect their religion. Some people protect their rights in their caste. Some people protect their rights in their employment, etc., etc. But we, the gathering here, we have to protect human values first. Then only we can succeed to protect in other way also. If the child is woman trafficking, his entire family is affected. Parents are affected, or brothers are affected, and all the persons who are having love and affection towards the society, that family will be affected. If the human values are affected, the entire society will affect. Gathering this auspicious occasion, we have to give a message to the society that we must and we should protect the human values in every way of our living. We have to study the law of the land, and to educate the people who are surroundingly living in our premises or in our locality. So my humble request to you, all of you, is that if we protect our environment, if we protect the human values, definitely we will succeed in reducing the human trafficking also. So thank you for giving this wonderful opportunity to share my few things before you. Happy to be in his presence here in Madanapalli, and also with you all the grassroots workers for this movement and for so many other community development projects that we have undertaken. Sir, I am retired principal of Tiruvalla Marthoma College, and also I was the Asia Secretary General for URI for 12 years. So URI was founded in conjunction with the Golden Jubilee of United Nations. They brought together all the religious leaders of the world, and they decided to form United Religions, just like United Nations. So this is the umbrella of all world religions. We are celebrating Silver Jubilee this year. We work basically for interreligious harmony, prevention of violence, peace, and community development. Indigenous, for the upliftment of women, indigenous communities, so many projects. Ramajodi Society is one of our units. So we are so happy to be part of this Walk for Freedom in Kerala also, several places. We did this. Every year this is gaining momentum as a big movement. We have also a students movement called 1 Billion Youth for Peace.
Our idea is to make 1 billion peace ambassadors around the world. They take a peace pledge. Yesterday we did it in the government college here. So everywhere with Muniratnam sir, all the great leaders, Hanumantappa sir, he was superintending engineer in Karnataka. So he is the coordinator. So all of us are in this field and we are so happy for your presence because this is a great acceptance for us. When people like the additional district judge come and bless us with his presence, we feel so elated, so happy, and thank you so much. To be in the presence of each and every one of you who are champions for the cause of preventing human trafficking. So thank you one and all for being with us this afternoon. We are honored by your presence with us. This is an important occasion because together as one community, we are standing in solidarity, in oneness, to pass on the message of how important human life is. Today, as we gather here, we have all taken a pledge to prevent human trafficking in India. Human trafficking is a crime, and when we together stand together and raise awareness, we are able to save children, women, men, boys and girls who are caught in this slave trade. So together, as we have joined here, Walk for Freedom has brought us together. From different states, from Tamil Nadu, Karnataka, Kerala, Andhra Pradesh, Telangana, different parts of India, many of you have come here for one purpose, to see an India free of human trafficking. So I want to extend my congratulations and thanks to each one of you for not only taking a pledge, but for leading this movement in your towns, in your villages, in your cities. So thank you once again, everybody. లూయిస్ బ్రెయిలీ లిపి ఆంధ్రుల పాలిట గొప్ప వరమని ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి రాజగోపాల్ అన్నారు. శనివారం జెడ్పీ హైస్కూల్ భవితా కేంద్రంలో లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దివ్యాంగులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మానవతా సంస్థ మదనపల్లి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ నారాయణ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సభ్యులు శంకరప్ప, చలపతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంలో ప్యారిస్ లోని క్రూవే గ్రామంలో జన్మించారు. ఈయన ఒక చిన్న ప్రమాదంలో ఆయన 2 కళ్ళను కూడా కోల్పోవడం జరిగింది. గత 17 సంవత్సరాల వయసులోనే బాగుంటుంది. వాళ్ళందరూ కూడా సాధారణ పిల్లలతో సమానంగా చదువుకోవడానికి ఉద్దేశం. ఈ
తల్లిదండ్రులు సమాజము వాళ్ళని కానీ మనం కానీ ప్రోత్సహిస్తే ఇంతటి ప్రతిభా పాఠశాలలో దాగి ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా ప్రాణం ఉన్న ఏ జీవైనా ఏదో ఒక స్కిల్ ఉంటుంది. మనం బయటకు తీసి దాన్ని ప్రోత్సహిస్తే చాలు వాళ్ళ అద్భుతాలను సృష్టించి ప్రపంచంలోనే గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మా సమాజము, తల్లిదండ్రులు, అలాగే మా సార్ చెప్పినట్లుగా నా 4% రిజర్వేషన్ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాయి. అవన్నీ కూడా వాటి సహకారంతో మనం అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ఏ విధంగా శారీరక లోపాలు ఉన్నాయి, వీళ్ళు ఏం సాధిస్తారు, నిరుత్సాహపరచకన్నా ప్రతి ఒక్క జీవిలోనూ ప్రాణం ఉన్న ప్రతి జీవిలోనూ స్కిల్ ఉంటుంది. దాన్ని మనం ప్రోత్సహిస్తే చాలు. అందులో ఇలాంటి ప్రత్యేక ప్రతిభావంతుల్లో మనం చూస్తున్నాము, అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. మీకు తెలిసినో తెలీదో అన్ని బాగున్నా ప్రపంచంలో 203 దేశాలు ఉంటాయి. అన్ని బాగున్న ఒలింపిక్స్ లో మనకు ఒక్క స్వర్ణం కూడా రాలేదు. అది కూడా ఫ్రాన్స్ సిల్వర్ ఏదో 6 పథకాలు మాత్రమే వచ్చినాయి. 150 కోట్ల జనాభా ఉన్నాం. కానీ వీళ్ళు మాత్రము ఈ పారా ఒలింపిక్స్ లో మన ప్రపంచంలో మన దేశాన్ని 26 స్థానంలో నిలిపినారు. అంటే దీన్ని బట్టి చూస్తే చదివే కాదు, ఆటలే కాదు, దేంట్లో అయినా మనం ప్రోత్సహించాలంటే ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తారనే దానికి ఒక నిదర్శనము. అలాగే ఇందాక మన సార్ చెప్పారు, లూయిస్ బ్రెయిలీ ఆయన 4వ ఏట ఏ విధంగా ప్రమాదానికి గురి, తర్వాత ఆయనకున్నటువంటి అసమాన ప్రతిభతో అప్పుడున్నటువంటి టైప్ పద్ధతిలో ఉన్నటువంటి ఆ లిపిని చాలా చాలా కష్టతరంగా ఉందని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఒక దీంతో అంటే ఒక ఉబ్బుగా అంటే ఉబ్బెత్తుగా ఉండేటట్లుగా ఒక చెక్క పైన కావచ్చు స్పర్శతో, ముఖ్యంగా స్పర్శతో తయారు చేసేదాంతో ఆయన మామూలు డే టైంలో చదువు చెప్తూ ఆయన డ్యూటీ చేస్తూ నైట్ టైం అవిశ్రాంతంగా కృషి చేసి ఈరోజు ఈ బ్రెయిలీ లిపికి ఆయన గొప్పవారైనంటే ఆయన కారణమయ్యారంటే అందుకే యావత్ ప్రపంచము కూడా ఆయనకు మనం ఘననివాళులు అర్పించుకుంటున్నారు. అదేవిధంగా ఆయన పేరు మీద మన భారతదేశం కూడా ₹2 నాణ్యాన్ని రిలీజ్ చేసినారు. అదేవిధంగా ప్యారిస్ దేశానికి ఆ దేశంలో పుట్టిందుకు వారికి ముద్దుబిడ్డ అయ్యారు. ఈవెన్ అమెరికా కూడా ఇంకా అమెరికా మిగిలినటువంటి కొన్ని దేశాలు కూడా కొన్ని ఆయన పేరుతో నాణ్యాలు రిలీజ్ చేయడం అంటే ఆయన గొప్పతనం తెలుసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి గొప్ప మహనీయుని జయంతి సందర్భంగా మనము ఈ ఆందోళన దినోత్సవాన్ని జరుపుకొని వారికి మనం అందరం కూడా తోడ్పాటును అందిస్తూ, అంతేకాకుండా మా పాఠశాలలో ఈ భవితా కేంద్రం ఏర్పాటు కావడం, ఇలా ముఖ్యంగా ఈ మానవతా సంస్థ సభ్యులు కావచ్చు, మన అధికారులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా మన సార్ చెప్పినట్లు అంతటి గొప్ప వ్యక్తిని మా పాఠశాలలో వచ్చే 19వ తేదీ సార్ 19వ తేదీ అనేకమైనటువంటి గొప్ప మహనీయుల విగ్రహాల సరసన ఆయన్ను కూడా చేర్చడం నేను ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా చాలా గర్విస్తూ ఈ గొప్ప కార్యక్రమానికి అందరూ హాజరై ఈ గొప్ప దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. కాబట్టి అదేవిధంగా ఈరోజు మేము మానవతా సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. గత నెలలో కూడా భవితా కేంద్రంలో వికలాంగుల దినోత్సవాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఆ రోజు కూడా పిల్లలకంతా కేక్ కట్ చేసి మా సంస్థ తరఫున కొంతమంది అంతా డైరెక్టర్లు తర్వాత సభ్యులు కూడా అందరం హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం. అలాగే ఈరోజు కూడా ముగ్గురు సారు చెప్పినట్లుగా మేడం గారు తర్వాత సారు ఒక బ్యాంక్ అతను అని చెప్పారు. వీళ్ళు ముగ్గురికి కూడా మేము శాల్వా మా మెమెంటో ప్లస్ గార్లెండ్తో ఘనంగా సత్కరించడం జరుగుతుంది. అలాగే మాకు ఇంతకుముందే చెప్పాను, మానవతా సంస్థ తరఫున ఇక్కడ మదనపల్లిలో ఒక శాంతిరథము ప్లస్ 2 ఫ్రీజర్ బాక్సులు ఉన్నాయి. అవి ఎల్లవేళలా ఎవరికైనా కానీ అందుబాటులో ఉంటాయి. బీద ప్రజలకు కానీ ఎవరైనా కానీ అందుబాటులో ఉంటాయి. ఎవరు ఫోన్ చేసినా కానీ ఎక్కడికైనా కానీ పట్టణ పరిధిలో అయితే మనం ఫ్రీగా పంపిస్తాము. బయట అయితే కానీ ఓన్లీ పెట్రోల్ మాత్రము ఆ వెహికల్కు ఇచ్చి డ్రైవర్ భత్తా ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా మనం ఒక చోట ఎక్కడైనా కానీ మనం బయట ఫ్రీజర్ బాక్స్ కానీ బయటకు తీసుకోవాలంటే ఒక 5,000 6,000 అవుతుంది. అలాగే వెహికల్ మనం ఇక్కడి నుంచి బయట పోవాలంటే 5,000 10,000 తక్కువ లేకుండా అడుగుతారనమాట. కానీ మనం మానవతా సంస్థ తరఫున ప్రజలకు సేవ చేయాలనే సేవా దృక్పథంతో మనం వెహికల్ను కూడా ఫ్రీగా పంపిస్తున్నాము. కాబట్టి ఈ శాంతిరథాన్ని ప్లస్ ఫ్రీజర్ బాక్సులను అందరినీ కూడా పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని
ఎవరికి ఎల్లవేళ్ళ ఎవరికి అయినా కానీ మేము వాటిని అందుబాటులో ఉంచుంటామని, మా సభ్యులకి ఎవరికైనా ఫోన్ చేసినామంటే కూడా ఖచ్చితంగా మేము ఎవరికైనా ఎక్కడికైనా కానీ పంపిస్తాము. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రఖ్యాతి కాల్చిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా ఈరోజు భవితా సెంటర్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు లూయిస్ బ్రెయిలీ జ్ఞాపకార్థము ఎన్నో సేవ చేసిన దానికి ప్రతి ఒక్కరు గుర్తింపుగా ఈరోజు జన్మదినం చేసుకుంటున్నాము. లూయిస్ బ్రెయిలీ గారు 2016 జన్మదినం సందర్భంగా ఇక్కడ భవితా సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి మనం జెపే స్కూల్లో నా జ్ఞాపకార్థంగా ఈరోజు స్టాచ్యూ ఈ నెలలో స్టాచ్యూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టాచ్యూకి ఓపెనింగ్ ప్రతి పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వాసవి క్లబ్, వాసవి మహిళా క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని వాసవి ఇంటర్నేషనల్ గవర్నర్ తేజస్విని గుప్తా అన్నారు. శనివారం స్థానిక ఆర్యవైశ్య హాస్టల్ నందు మదనపల్లె వాసవి క్లబ్, వాసవి మహిళా క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. వాసవి ఇంటర్నేషనల్ అధ్యక్షులు రామకృష్ణ ఆదేశాల మేరకు ఏడాది కొత్తగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నూతన కార్యవర్గం మరింత చురుగ్గా పనిచేయాలని కోరారు. అనంతరం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం జరిగింది. వాసవి క్లబ్ అధ్యక్షులుగా పూనగంటి అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి మునిరాజ, కోశాధికారి కిషోర్ బాబు, వాసవి మహిళా క్లబ్ అధ్యక్షురాలిగా ఎం శ్వేత, కార్యదర్శిగా భానురేఖ, కోశాధికారిగా సంధ్య ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య అధ్యక్షులు ఓం ప్రకాష్, వాసవి ఇంటర్నేషనల్ అదనపు కోశాధికారి నాగ సుప్రజ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ గారు 1 year మనతోనే అసోసియేట్ అయి ఉంటారు. ఆఫీసులు కానీ జయపాలని అమ్మవారిని కోరుకుంటూ మరి అదేవిధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా 2000 వనితా క్లబ్ ప్రెసిడెంట్ జ్యోతి అక్క గారు, మీ పేర్లు చెప్పుకోండి. వాసవి క్లబ్ కార్యదర్శిగా, కోశాధికారిగా అంగీకరిస్తూ సమస్త నియమావళికి బద్ధుడనై పాటిస్తూ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమాలలో లేకుంటే నేను కూడా నా దగ్గర ఉన్న పిన్ని తీసే నేను మా ఆయనతో శ్రీవాసవి మాత వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ప్రథమంగా జిల్లా డిస్టిక్ B211Aలో మొదటి ఇన్స్టలేషన్ ప్రోగ్రాం ఈరోజు మనం వాసవి క్లబ్ మదనపల్లి, వాసవి క్లబ్ వనిత మదనపల్లి అధ్యక్షులుగా, వాసవి క్లబ్ మదనపల్లి అధ్యక్షులుగా అమర గారు, మరి అదేవిధంగా వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలుగా శ్వేత గారు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు నూతనంగా ప్రమాణ స్వీకారం నిర్వహించడం అయినది. మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులుగా మనకి ఇడుపుల రామకృష్ణ గారు అనేక కార్యక్రమాలను ఈ సంవత్సరం రూపొందించి ఉన్నారు. మెయిన్గా మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్, థీమ్ ఆఫ్ ద ఇయర్ డిఫరెంట్గా కమ్యూనిటీని అయితేనేమి, హ్యుమానిటీని అయితేనేమి, మానవత్వం, కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్, సర్వీస్ ఫస్ట్ అనే నినాదంతో ఈ సంవత్సరం మొత్తం కొనసాగాలని వారు కోరుకున్నారు. సో అందులో భాగంగా వాసవి క్లబ్ మదనపల్లి ఇన్స్టలేషన్ ఈరోజు అంగరంగ వైభవంగా హాస్టల్లో నిర్వహించుకోవడం అయినది. దానికి ముఖ్య అతిథిగా ఇవాళ మనకి గుండా సుప్రజ గారు ఇచ్చేశారు. ఈరోజు జరుగుతున్న ఇక్కడ ప్రమాణ స్వీకారాలకు నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇద్దరు మంచి యాక్టివ్ పర్సన్స్, అంటే వాసవి క్లబ్కు అమర్ గారు కానీ, వనితా క్లబ్కు శ్వేత గారు కానీ చూస్తుంటే కాదు, వీళ్ళు సంవత్సరం అంతా నిర్విరామంగా కృషి చేస్తూ క్లబ్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఇంటర్నేషనల్లో మంచి గుర్తింపు, పెద్ద స్థాయి పొందాలని
వారందరికీ వాసవి మాత ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మదనపల్లె వారికి, 211 వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారు, నేను ఇద్దరు కూడా ఆర్యవైశ్య యూత్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాము. ఆయన తర్వాత నేను బాధ్యతలు స్వీకరించి ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో పోయాడు. నేను యువజన సంఘంలో ఉన్నాను, స్టేట్ సమాఖ్యలో ఉన్నాము. అన్ని సంస్థలు కలిపి ఏకతాటిగా ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం మేము ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దిగ్విజయంగా శ్రీ వాసవి క్లబ్ మదనపల్లి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవం మొట్టమొదటిసారిగా జనవరి 4వ తేదీనే, ఫస్ట్ 4 రోజులైందనమాట. ఈరోజే ఇన్స్టాల్ చేసుకుంటూ ఎస్ఎస్వి తేజ గుప్తా గారైతేనేమి, గుండా సుప్రజ గారైతేనేమి, మా అన్న సుంకు చంద్రశేఖర్ గారు మరియు కోమలా గారు, దమరకం గారు, వీరందరూ కూడా చాలా మా కార్యక్రమాలు, అంతేకాకుండా ఈ స్టేజ్ పైన ఉన్నవారు మేము సంఘంలో చాలా ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతో ఈ సంఘం పైన ఇప్పుడు స్టేజ్ పైన ఉన్నవారందరూ మేమంతా కలిసి గత 25 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సమాజం కోసం చేస్తున్న కృషిలో భాగంగా వివిధ సంస్థల్లో ఉంటూ వివిధ రూపాలలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కార్యక్రమాలు దిగ్విజయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు యశస్విని తేజ గుప్తా గారు మరియు మా అమరా గారు మరియు మా శ్వేత గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి ఈ సంవత్సరం అంతా జరగబోయే కార్యక్రమం మదనపల్లిలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతంగా దేదీప్యమానంగా మదనపల్లి పేరును నిలబెట్టేలాగున మా కార్యక్రమాలు చేస్తారంటూ వాళ్ళ తరఫున నేనే భరోసా ఇస్తున్నానని తెలియజేస్తున్నాను. ఈరోజే ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఈరోజే మెడికల్ క్యాంప్ కూడా ఇప్పటికే ఈ 11 గంటలకే ఒక 250 మంది దాకా ఈ క్యాంపులో ఇప్పుడు పాల్గొన్నారనమాట. ఇట్లా కార్యక్రమాలు ఇంకా దేదీప్యమానంగా చేస్తాం వారి తరఫున. అంతేకాదు అమరా గారు మా కమిటీల్లో కూడా చాలా ముఖ్య పాత్రను, భూమికను పోషిస్తూ ఈరోజు ఇంతటి వాడైనాడంటే వారికి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి అంతేకాదు ఇక్కడికి విచ్చేసినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్లు అందరూ కూడా సహచరులుగా మేమంటూ చాలా కార్యక్రమాల్లో పాల్గొని చాలా దిగ్విజయంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హైందవ శంఖారావ సభకు పెద్ద సంఖ్యలో హిందువులు విజయవాడకు తరలి వెళ్లారు. మదనపల్లి నుంచి శనివారం వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసుల ఆధ్వర్యంలో వాల్మీకి సంఘం సభ్యులు సిటీఎం రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. జనవరి 5న విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావానికి మద్దతు తెలుపుతూ జయప్రదం చేసేందుకు బయలుదేరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ హిందువులందరూ కులాల పేరుతో విడిపోకుండా ఐకమత్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వలసల మంజునాథ్, బగ్గిరి దేవ, కొత్త ఉడుం శంకర, శ్రీనివాసపురం వెంకట్, సీనియర్ నాయకులు కంపల గంగరాజు, పీసీ సంఘం నాయకులు తిమ్మారెడ్డిపల్లె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జనవరి 5వ తేదీన విజయవాడ నందు జరిగే హిందువులందరూ కులాల పేరుతో విభజించబడకుండా అందరూ ఐకమత్యంగా ఉండి మనము హిందూ ధర్మాన్ని కొనసాగించాలని, మన గుళ్ళన్నింటినీ కూడా ఈరోజు రాజకీయ నాయకులు స్వలాభం కోసం అక్కడ వ్యాపార స్థలాలుగా మార్చడం జరిగింది. అన్య కులస్తులందరికీ వ్యాపార కేంద్రాలుగా విభజించి మన హిందూ ధర్మాన్ని నష్టపట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మరి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లోంచి హిందూ దేవాలయాలన్నింటినీ కూడా మన పీఠాధిపతులకు అప్పగించాలని, ముఖ్యంగా హిందువులందరూ ఆరాధించబడే టీటీడీ బోర్డును గవర్నమెంట్ నుంచి మన పీఠాధిపతులకు అప్పగించి హిందూ మతాన్ని ముందరికి తీసుకొని పోవాలని, అదేవిధంగానే మరి శిథిలావస్థలో ఉన్నటువంటి గుళ్ళన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేసి మరి పూర్వ వైభవం తేవాలని, హిందువుల కోసం
అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు జనవరి 5వ తేదీన విజయవాడ నందు జరిగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారావం సభకు లక్షలాదిగా హిందువులందరూ మరి విజయవాడకు చేరుకుంటున్నాం. ఆ విజయవాడ సభలో తీర్మానించబోయే అంశాలన్నింటినీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒప్పుకొని మా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుల పైన కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెంటనే నశించాలి అధికారుల వేధింపులు, అరికట్టాలి రాజకీయ అధికార వేధింపులు, అరికట్టాలి రాజకీయ అధికార వేధింపులు, అంగన్వాడీలపై అధికారుల వేధింపులు, పరిష్కరించాలి సముద్రం మండలంలో ఒక అంగన్వాడీ కార్యకర్త నిన్నటి దినాన ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆమెకు ఇంట్లో ఇబ్బందుల వల్ల కానీ ఏ ఇబ్బందుల వల్ల కానీ ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. అధికారులు సూపర్వైజర్ అయిన చంద్రకాంతమ్మ గారు ఆమెను ఎక్కువ అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు తక్కువగా ఉండాలని ఆమెను మానసికంగా వేధించి ఆమెను ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు ఆమె చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్నది. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. అధికారుల వేధింపులు వివిధ రూపాల్లో ఉన్నాయి. 1, 2 అని కాదు. పిల్లలు తక్కువ ఉండడం అంగన్వాడీ కార్యకర్తది బాధ్యత. ఆ గ్రామానికి సంబంధించిన పిల్లలు లేనప్పుడు అంగన్వాడీ టీచర్కు నీకు ఉద్యోగం దండగా ఇదెందుకు అదెందుకు అని మాట్లాడి ఆమెను చాలా మానసిక క్షోభకు గురి చేసి ఈరోజు చనిపోవడానికి దారితీసేదానికి ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి దారితీసింది. ఇలాంటి అధికారులు ప్రతి అంగన్వాడీ కార్యకర్త కూడా అంగన్వాడీ అధికారులు చేస్తున్న వేధింపులకు ఉద్యోగం మాని ఇంటిదారి పడదాము, ఎందుకు వీళ్ళ దగ్గర ఇలాంటి మాటలు అనిపించుకోవాలని చాలామంది కూడా వాపోతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ చంద్రకాంతమ్మ పైన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా మేము ప్రభుత్వానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. ఎమ్మెల్యే షాజహానా బాషా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని ఎమ్మెల్యే షాజహానా బాషా అన్నారు. భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు. ఎమ్మెల్యే షాజహానా బాషా రైతుల భూ సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే షాజహానా బాషా అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.